హాయ్ అండి. ఇప్పుడు నేను చూయించబోయే బ్లౌజ్ మీద ఈ డిజైన్ అనేది నెక్స్ట్ కుట్టబోతున్నాను. సరే అండి, ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము. ఇదైతే నేను చేయించుకున్న మగ్గం అండి, ఇంట్లో చేయించుకున్నాను నేను. జస్ట్ నాకు 500 లోపు అయిపోయింది. డీటెయిల్స్ కావాలంటే నాకు ఒక కామెంట్ చేయండి, నేను డీటెయిల్ వీడియో అనేది పెడతాను. ఇప్పుడు నేను క్లాత్ స్టిచ్ చేయబోతున్నాను అండి. మనకి నార్మల్ మగ్గం లాగే 2 సైడ్స్ స్టిచ్ చేసుకుంటాను నేను. ఒక సైడ్ మనకి ఇలా తాళ్ళు ఉంటాయి కదండి, నేను ఇవి తాళ్ళు నేనే సెటప్ చేసుకున్నాను. స్టార్టింగ్లో మనం క్లాత్ పెట్టి ఒక 2 కుట్లు వేయాలండి, అది ఎక్కడ కదలకుండా ఉంటుంది. తర్వాత మనం క్లాత్ని కొంచెం ఒక 1/2 ఇంచ్ అంత వరకు మడత పెట్టి ఇలా స్టిచ్చెస్ వేసుకుంటూ వెళ్ళాలి. మనకి ఒక లైన్ నుంచి ఇంకొక లైన్లో మనకి మినిమం ఒక 4 to 5 స్టిచ్చెస్ రావాలండి, అప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటుంది. ఒక లైన్ నుంచి ఇంకొక లైన్కి వెళ్ళేటప్పుడు మనము ఒకసారి తాడున అనేది లాగితే మనకి చాలా గట్టిగా అనేది వస్తుందన్నమాట. క్లాత్ బాగా బిగిసిపోతుంది, మనకి లూజ్ అనేది అవ్వదండి. ఇంకా ఇలా జాగ్రత్తగా కుట్టుకుంటూ వెళ్ళాలండి. నేను కూడా స్టార్టింగ్లో రౌండ్ ఫ్రేమ్ అనేది యూజ్ చేశాను అండి, దానివల్ల నాకు అనేది చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. అందువల్ల నేను అనేది చేయించుకున్నాను అండి. దీనివల్ల నా వర్క్ అనేది చాలా త్వరగా అయిపోతుంది, అలాగే క్లాత్ అనేది స్టిఫ్గానే ఉంటుంది, వర్క్ అనేది కూడా చాలా త్వరగా అయిపోతుందండి. జర్దోసి ఎవరైతే కుట్టడం వచ్చిందో వాళ్ళు మాత్రం ఇట్లాంటి మగ్గానికి షిఫ్ట్ అయిపోవాలండి. అది ఇంట్లో చేయించుకున్నదైనా కానీ మీరు బయట కొనుక్కున్నదైనా పర్లేదండి. నేనైతే అఫోర్డబుల్గా ఉంటుంది, మన బడ్జెట్లో వస్తుంది కాబట్టి నేను ఇంట్లో అయితే చేయించుకున్నా అండి. ఇప్పుడు ఈ క్లాత్ విషయానికి వస్తే ఈ చివరి వరకు కుట్టేశానండి. చివరిలో మనం ఎలా కుట్టుకోవాలనే చూపిస్తాను. సేమ్ ప్రాసెస్ అండి, చివరి వరకు కుట్టుకుంటూ వెళ్ళి చివరిలో ఒక 2 కుట్లు అనేది మళ్ళీ ఎక్స్ట్రా వేయాలి, స్టార్టింగ్లో వేసినట్టు. చూస్తున్నారు కదా, చివరిలో ఒక 2 కుట్లు అనేది ఎక్స్ట్రా వేసి ఒకసాటే మళ్ళీ రివర్స్లో కుట్టుకుంటూ రావాలండి. అప్పుడు అనేది లాక్ అయిపోతుంది దారం అనేది, మనం ఇంకెంత ఊడదీసినా రాదనమాట. మనం ఊడదీసేదాకా దారం అనేది ఊడిపోదు, ఆ క్లాత్ అనేది లూజ్ అవ్వదు. ఇలా రివర్స్లో అనేది వస్తూ ఉండాలి. ఎక్కువ అవసరం లేదండి, ఒక 5 to 6 టైమ్స్ వస్తే సరిపోతుంది. తర్వాత మిగిలిన దారాన్ని కట్ చేసి తీసేయచ్చు. అలాగే నేను 2 సైడ్స్ కూడా వేశాను. నేను ఇప్పుడు అటువైపు కూడా వేసింది చూపిస్తాను అండి. ఇప్పుడు 2 సైడ్స్ వేసాను కదా, మధ్యలో క్లాత్ ఉండిపోయింది కదా, దాన్ని నేను ఎలా సెట్ చేస్తాను అనేది చూపిస్తానండి. ఈ క్లాత్ని నేను ఒకవైపు బ్లౌజు ఒకవైపు హ్యాండ్స్ అనేది నేను చేస్తాను. మనకి క్లిప్స్ మార్కెట్లో అనేది దొరుకుతుంది, నేను వీటిని కటింగ్ బ్లేడ్తో అనేది పెడతాను అండి. ఇవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, క్లాత్ అనేది కూడా జారదు. క్లాత్ని ఇలా లాగి పట్టుకొని క్లిప్ పెట్టేయటమే అండి. మనకి బాగా టైట్ లాగి క్లిప్ పెట్టేయాలి. అన్ని క్లిప్స్ పెట్టేసినాక చూడండి బాగా టైట్గా వచ్చింది కదా, అలా టైట్గా లాగాలండి. ఇప్పుడు అటు సైడ్ ఇటు సైడ్ దారం వేసేది మనకి తెలిసే ఉంటుంది కదా, అది ఎలా వేయాలని చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను వేసాను, అదే విధంగా ఇంకొక వైపు అనేది వేయాలి. ఇటువైపు వేసాను కదా, దీన్ని ఫస్ట్ మనం వేసుకున్న దారం అనేది ఎక్కువగా లాగకూడదు, టైట్ లాగుతాం కదా, దాని గురించి నేను మాట్లాడేది. అది అనేది ఎక్కువగా లాగకూడదు. సెకండ్ వైపు వేస్తాం కదా, అటువైపు టైట్గా లాగాలన్నమాట. ఇప్పుడు మనం సేఫ్టీ దారాన్ని వేసుకోవాలండి. దారం ఎక్కించుకొని కరెక్ట్ సైజ్ తీసుకొని మనం ఇలా 1 ఇంచ్ గ్యాప్తో కుట్టుకున్నట్టయితే మనకి సేఫ్టీ దారం అనేది మంచిగా వస్తుంది. ఎక్కువ దూరం అనేది పెట్టొద్దండి. చూడండి 1 ఇంచ్ గ్యాప్తో అనేది నేను పెట్టాను. ఇట్లా అయితే మనకి మంచి టైట్గా వస్తుంది, క్లాత్ అనేది తొందరగా కూడా లూజ్ అవ్వదు. ఇప్పుడు దాన్ని మనం ఎలా టైట్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఇప్పుడు మనం సూదికి దారం ఎక్కించుకొని వాటిల్లో నుంచి పైకి ఒకటి తీసి మళ్ళీ కింద నుంచి వెళ్ళాలండి. కింద నుంచి వెళ్ళి ఆ సేఫ్టీ దారంలో నుంచి బయటికి తీసి మళ్ళీ పైనుంచి ఆ చెక్క కిందకి వెళ్ళాలి. ఈ విధంగా చేస్తూ వెళ్ళాలండి. మనం దారం అనేది ఒక్కసారి లాక్కూడదండి, కొంచెం కొంచెంగా లాక్కుంటూ మనం ఈ సేఫ్టీ దారాన్ని ఎక్కించుకోవాలి. మనం ఒక్కసారి లాగేసామనుకోండి మొత్తం ముడిపడిపోతుంది అనమాట. ఇలా 4-5 సార్లు ఒకసారి చుట్టిన తర్వాత మనం కావాల్సినంత దారాన్ని ఇట్లా లాక్కుంటూ ఉండాలి. ఈ సేఫ్టీ దారం అనేది చివరిలోకి వెళ్ళిన తర్వాత మనం అక్కడ ముడేసుకొని లూజ్ అనేది లాక్కోవాలండి. చాలా టైట్గా అనేది వస్తుంది. మీరు రౌండ్ ఫ్రేమ్ యూస్ చేస్తున్నట్టయితే అసలు యూస్ చేయొద్దండి, ఇట్లాంటిది మంచిగా చేయించుకోండి. దీనికి మెజర్మెంట్ అనేది ఉంటుందండి, మనకి కాళ్ళు ఎంత పొడుగు ఉండాలి, అలాగే బ్లౌజ్ పీస్ ఎంత పట్టాలని
పైన ఫ్రేమ్ అనేది మన ప్లేస్కి తగ్గట్టు మనం డిజైన్ చేసుకోవచ్చు. కింద కాళ్ళు అనేది ఎంత మెజర్మెంట్ ఉండాలనేది మళ్ళీ ఇంకొక వీడియో చేస్తా అండి. ఇప్పుడు టైట్ చేసుకోవటం చూడనండి. మనం కింద నుంచి లాగి పైన క్లాత్ని టైట్ చేసుకుంటూ వెళ్ళాలి. దారాన్ని వదలకూడదండి. దారాన్ని గట్టిగా పట్టుకొని ముందర ఉన్న క్లాత్ని అనేది మనం టైట్ చేయాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం క్లాత్ని లాక్కుంటూ టైట్ చేసుకుంటూ వెళ్ళాలండి. క్లాత్ని గట్టిగా లాగాలండి, అప్పుడే మనకి క్లాత్ అనేది టైట్గా వస్తుంది. చూడండి, ఈ చివర్లో ముడి ఎలా వేయాలనేది చూపిస్తాను. ఇలా చివరి వరకు లాగిన తర్వాత మంచిగా లాక్కోవాలండి. గట్టిగా దారాన్ని పట్టేసుకొని కట్ చేసుకోవాలండి మనకి ఎంత కావాలనేది. ఈ విధంగా 4-5 సార్లు చుట్టిన తర్వాత మనం ముడేసుకోవాలండి. ఈ విధంగా ముడేసుకున్న తర్వాత చూడండి ఎంత టైట్గా వస్తుందో. మనకి సౌండ్ అనేది డ్రమ్ సౌండ్ లాగా రావాలండి. లూజ్గా అనేది ఉండకూడదు. ఒకవేళ మీకు లూజ్ అనిపిస్తే మళ్ళీ ఇంకొకసారి ఆ దారాలు అనేది లాగండి. అప్పుడు మనకి టైట్ అనేది అయిపోతుంది. లూజ్గా ఉంటే కుట్టడానికి కూడా రాదండి, చిరాకు వస్తుంది. జర్దోసి కూడా సరిగ్గా రాదు కుట్టనీకి. అంతే అండి. నేను స్టార్టింగ్లో చూపించాను కదా, ఆ డిజైన్ మనం ఈ బ్లౌజ్ మీద ఎలా మార్క్ చేసుకోవాలనేది కూడా నేను మీకు వీడియో పెడతాను. ఎవరికైనా నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.